ఒకసారి కూడా అసలు అయినా ఏ రాజుగారు ఏంటండి చెప్తాం ఏంటండి పెళ్ళి అంటారా పెళ్ళి ఏ రాజుగారు పెళ్ళి పెళ్ళి అంటారు అవునే పెళ్ళి కాదు ఒకసారి కూడా అసలు బాబు పిల్లలు అంటారండి నాకండి మీ పిల్లలు నాకెందుకు మరి తెలియదు పిల్ల పిల్ల అంటారు కదండి మీ పిల్లల పిల్లలు నా పేరు చెప్పు పిల్ల కాదు పిల్ల కాదు ఓహో పెళ్ళి అవుతుందండి మీదండి బాబు పెళ్ళి కాదు సూప్లైట్ ఉండే ఉందండి అందరూ జనాలు ఉన్నారండి జనాలు ఉండే ఉందండి తగ్గ మెరుస్తుందండి గొడచెల్లండి ఆవు కూడా గొడచెల్లమ్మ ఆవు గొడచెల్లమ్మ మా తాలాపు తోటలో ఆవుని దూడని అమ్ముతాయండి ఎక్క పెడుతుంది ఆ ఆవుని దూడని ఏ వేడికెత్తున్నావు ఏ దడకెత్తున్నావు ఒకసారి చూడకపోయినా అమ్మా గొడచెల్లమ్మా అమ్మా అమ్మా మాట అడుగుతున్నావు అమ్మా అడిగానియా నీ పేరేటో సవరం వినిపించమ్మా అంటే నా ఊరు అడిగావా నా పేరు అడిగావా అన్న రాజులనియా రాజులనియా నా ఊరు అడిగావా రాజులనియా అన్న రాజులనియా రాజులనియా బాబాపురి పట్టాలు రాజులనియా అన్నయ్యా నా యావ పేరు బ్రహ్మదేవుడు అన్నయ్యా నా దోడు పేరు శంకరుడు అన్నయ్యా నా పేరు లక్ష్మీదేవి అన్నయ్యా నా యావ తోడు తోడుకుని వచ్చినయ్యా కూర్చోలేమ్మా అడిగన్నయ్యా అమ్మా అన్నీదో కొనేదో కొని చెప్పమ్మా అంటే నా యావ ఖరీదు కావాలన్నయ్యా నా తోడు ఖరీదు కావాలా అన్నయ్యా నేను అమ్మేది కాదన్నా అన్నయ్యా
కదమ్మా అన్నయ్య. పెద్ద ఉద్దరినమ్మా అలాగే అన్నయ్య ఏమండి రాజుగారు గోపన్నా వెళ్ళి పంచులను అడిగానండి అడిగితే అమ్మేది కదండి కొనేది కావండి అమ్మేది కాదు కొనేది కాదు ఆ ఏడు తీర్థయాత్రండి ఆ యాత్ర మీద ఎప్పుడైనా ఎవరు చెప్తారో వాళ్ళకి ధర్మానికి ఆవిడ దారి పడుతుంటానికి గోపన్నా అయితే 50 తోడు కూడా ముద్రేస్తానండి ఎవరు ఏ ముద్రేస్తాను మనం తీసుకోకూడదు గోపన్నా ఆ రుణం మనకి మన రుణం వాళ్ళకి రుణపాన్ని ఉండిపోద్ది అందుకు కాబట్టి అమ్మగారి దగ్గరికి వెళ్ళి 7 వరహాలు అడిగి తీసుకుని ఆ గొడవ చెల్లించి ఆవి తోడు కూడా గోపన్నా రావడలే నాడరా అమ్మా కొడుకులమ్మా ఈ ఆవుని కొడుకు కూర్చొని అమ్మ వస్తూ ఈ ఆవుని కొడుకు కూర్చున్నారమ్మా ఈ ఆవమ్మా కొమ్ముళ్ళు ఎవరైనా ఎక్కడ అవ్వలేదు పెద్దాపురం పెద్దాపురం కొద్ది కొద్దిగా